హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. పాస్తా అనగానే స్పైసీగా సాసులతో వెజిటేబుల్స్తో తయారు చేసినవి తీసుకుంటూ ఉంటాం. కానీ పాస్తాను తీపి రుచితో చూడాలి అంటే ఎలా ఉంటుంది అనుకుంటారేమో. ఒక పదార్థాన్ని వేరే విధంగా ఉపయోగిస్తే అది పూర్తి కొత్త అనుభూతినిస్తుంది అనడానికి ఈరోజు మనం చూస్తున్నది సాధారణ పాస్తా కాదు, ఒక కొత్త ఆలోచనలో తయారైన రాయల్ స్వీట్ పాస్తా. రుచిలో కొత్తదనం, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, మన సాంప్రదాయ స్వీట్లను గుర్తు చేస్తుంది. రెసిపీ ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. దీంతో పాటు మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలోనే సహజంగా మెడిసిన్ ఉంది. అయితే ఏ అవయవానికి ఏ ఆహారం మెడిసిన్ లా పనిచేస్తుంది అనేది కూడా చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. రాయల్ స్వీట్ పాస్తా తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అయితే చూద్దాం. పాలు, డ్రై ఫ్రూట్స్, మిల్క్ పౌడర్, ఇలియాచి, ఇంకా బాదం ఉంటే చిన్నగా కట్ చేసుకున్నవి కూడా ఉన్నాయి. వీటిని మ్యాకరోని చెప్పాను కదా, పాస్తాలోని రకాల్లో ఇది మ్యాకరోని, గొట్టం ఆకారంలో ఉంటే మ్యాకరోని పాస్తా అంటారు. వీటిని కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకొని తయారు చేద్దాం. ఒక కళాయిలో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. కాజు, కిస్మిస్ అయితే ఫస్ట్ వేయించుకుందాము. సిమ్ లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాం. ఫస్ట్ అయితే మనకి కిస్మిస్ అనేది త్వరగా వేగుతుంది కాబట్టి వీటిని ఒక 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత ఫస్ట్ కిస్మిస్ తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని అయితే కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఈ విధంగా తిప్పేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకున్న తర్వాత అదే కళాయిలో మ్యాకరోని పాస్తాను కూడా ఇలా నెయ్యిలో వేయించడం వలన పాస్తా అనేది మంచి సువాసన వస్తుంది. దానితో పాటు నెయ్యి మ్యాకరోనికి ఒక రిచ్ టేస్ట్ ని ఇస్తుంది. అలాగే పాయసంలో వేసినప్పుడు పాస్తా మెత్తగా మారిన దాని స్ట్రక్చర్ అనేది మారదు. అంటే దాని యొక్క గుణం అది ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లోనే ఉంటుంది. కానీ సాఫ్ట్ గా టేస్టీగా ఉండడానికి ఈ నెయ్యిలో ఉంచడం వలన ఉపయోగం ఉంది. ఒక చిన్న స్టెప్ వల్ల సాధారణ పాస్తా కాస్త ప్రత్యేక రాయల్ డెజర్ట్ గా మారిపోతుంది. ఈ స్టెప్ ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ విధంగా ఎర్రగా వేయించుకోండి. ఇవి వేయించుకుంటూ ఇప్పుడు మన ఆహారంలో సహజమైన మెడిసిన్స్ ఏ అవయవానికి ఏది ఉపయోగపడుతుంది అనేది చూద్దాము. మెదడుకి వాల్నట్ తినడం వలన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు యొక్క పనితీరును బాగా పనిచేసేలా చేస్తుంది. సో దానికోసం వాల్నట్లు ఎక్కువగా తీసుకుంటూ ఉందాము. నెక్స్ట్ వచ్చేసి కంటికి అందరికీ తెలిసిందే, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, కంటి చూపుకి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ అనేది క్యారెట్ లో ఉంది కాబట్టి క్యారెట్ అనేది కంటికి ఒక మెడిసిన్ అని చెప్పొచ్చు. కీళ్ళ వాపులు, దీనికి వాపు తగ్గించడంలో పైనాపిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రక్తం, దానిమ్మ తినడం వల్ల రక్తం అనేది చాలా సమృద్ధిగా పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్త ప్రసరణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ద్రాక్ష తీసుకోవడం వలన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి స్టమక్, అల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు వికారం తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం అనేది స్టమక్ కి ఒక మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీస్, రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ ని తీసుకుంటూ ఉండాలి. దీనిలో ఉండే పీచు, వృక్ష ప్రోటీన్ ఆరోగ్యానికి మద్దతునిస్తాయి రాజ్మా అనేది. నెక్స్ట్ వచ్చేసి లివర్, బీట్రూట్ తీసుకోవడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాలే పనితీరుకు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్లోమ గ్రంథి లేదా ప్యాంక్రియాసిస్ అంటారు. చిలకడ దుంపలు తీసుకుంటే దీనిలో ఉండే పీచు పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో ఈ చిలకడ దుంప అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా సహజమైన ఆహారాల్లోనే మెడిసిన్ ఉంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ వీటిని తీసుకున్నట్లయితే ఉపయోగపడుతుంది. ఏ డిసీజెస్ లేని వారు ఇవి తప్పకుండా తీసుకుంటూ ఉండండి రోజువారీ డైట్ లో. ఇప్పుడు నెయ్యిలో వేయించి తీసుకున్న పాస్తాని మళ్ళీ అదే కళాయిలో పాలు వేసుకొని ఒక మరుగు మరిగించాలి. ఇలా మరిగించిన పాలల్లో పాస్తాని వేసుకొని ఒక 10 మినిట్స్ పడుతుంది మనకి పాస్తా అనేది కొంచెం సాఫ్ట్ గా రావడానికి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో పాల పౌడర్ ని వేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ గా వచ్చినప్పుడు పాల పౌడర్ ని వేసుకోవడం వలన టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక హాఫ్ బౌల్ వరకు పాలు తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఉండలు కట్టకుండా పాలల్లో బాగా కలిసేలాగా స్పూన్ తో తిప్పుకొని ఇప్పుడు ఇక్కడ మనం మరిగిస్తున్న ఈ పాస్తాలో వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేయకపోతే పాస్తా, పాలు విడివిడిగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపే గుణం ఉందంటే కార్న్ ఫ్లోర్. దీన్ని వేయడం వలన పాలు అనేవి పాస్తాకి పట్టి మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. దీనితో మనకి పాలు మనము రైస్ వండినప్పుడు రైస్ కి విడిపోయే గుణం ఉంటుంది. కానీ పాస్తాని మనం నెయ్యిలో వేయించాం కాబట్టి అది ఏ షేప్ లో ఉండాలో ఆ షేప్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు పాలల్లో విడివిడిగా కాకుండా
సేమ్ ఒకేలాగా రావాలి 2 అంటే తప్పకుండా మనం కార్న్ ఫ్లోర్‌నయితే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వలన క్రీమీ టెక్స్చర్‌తో పాటు స్మూత్‌గా ఉంటుంది. మనకి పాయసం అనేది తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో, ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ పైన వేసుకొని, దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన పాస్తా పాయసం రెడీ. ఏ పండగైనా సరే ఒకసారైతే డిఫరెంట్‌గా ఉండాలంటే ఈ స్వీట్ రెసిపీనైతే తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఈ స్వీట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఈ స్వీట్ రెసిపీ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థాంక్ యూ సో మచ్. బై.